దేవుడు ఎలా వర్తిస్తాడో, దేవునికి మానవులకి ఉన్న సంబంధం ఏంటో ఈ విషయాలను మనం చూద్దాం కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో పట్టించి. కాబట్టి ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగం ఏదైతే ఉందో సంఖ్యాకాండము అని రాసి ఉంది కదా. సంఖ్యాకాండం, ఈ సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం చదువుకున్నాం మనం. 22వ వచనం నుండి ఇలా రాస్తుంది, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము అని అన్నాడు. దేవుడు చెప్తున్నాడు మోషేకి, నువ్వు వెళ్ళి అహరోనికి ఇలా చెప్పు, అహరోను పిల్లలకు కూడా చెప్పు ఇలా అని. ఏమని? 23వ వచనం, మీరు ఇశ్రాయేలీలను ఇలాగూ దీవింపవలెను. ఎలాగూ అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగా, కానీ యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక అని, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక అని దీవించమన్నాడు. దీన్ని థియోలాజికల్ ఆస్పెక్ట్లో, వేదాంతపరమైన పరిభాషలో అరోనిక్ బ్లెస్సింగ్స్ అని అంటారు. అహరోను దీవెనలు, అహరోను ఆశీర్వాదాలు, ఆరోనిక్ బ్లెస్సింగ్స్ అంటారు. యాక్చువల్గా కొత్త నిబంధన దీనిని ఫాలో అయ్యింది. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నా కూడా పౌలు సంఘాలకు పత్రికలు రాస్తూ పత్రికను ముగించేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క దీవెనలను ఆ పత్రికకు, ఆ సంఘానికి పంపించి ముగించేవాడు. అదే ప్యాటర్న్ ఈరోజు సంఘంలో ఆరాధన అయిపోయినాక, వాక్యం అయిపోయినాక మనం ముగింపు ప్రార్థన చేసిన తర్వాత బెనెడిక్షన్ ఇస్తాం, అంటే ఒక ఆశీర్వాదం ఇస్తాం. ఈ ఆశీర్వాదం యారానిక్ బ్లెస్సింగ్స్ నుంచే వచ్చింది. చివరిలో మనం ఇలాంటి దీవెనిచ్చి పంపిస్తారు, పాస్టర్ గారు మీరు వెళ్ళండి అని. అలాగే దేవుడు మోషేకి చెప్పాడు, అహరోనును తన పిల్లల్ని పిలిచి నీవు ఇశ్రాయేల్ని ఇలా దీవించండి అని అన్నాడు. ఇవి 3 లైన్లు. ఇవి మీరు జాగ్రత్తగా నేను చెప్పింది అండర్లైన్ చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇందులోపట దేవుడు ఏమై ఉన్నాడో స్పష్టంగా చెప్పాడు. దేవుని యొక్క ఔన్నత్యం ఇందులో దాగి ఉండింది. అందుకని ఈ కోణంలో కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానించవచ్చు. ఏమన్నాడు? మొదట, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే యెహోవా, ఆబ్జెక్ట్ ఏంటంటే కాపాడునుగాక. ఆయన నిన్ను కాపాడుతాడు. రెండవది, యెహోవా నీ సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఇక్కడ కూడా సబ్జెక్ట్ యెహోవానే. మూడవది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక అంటాడు. ఇక్కడ కూడా సబ్జెక్ట్ యెహోవానే. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో చెప్తూ ఉన్నాడు. ఈ 3 లైన్లలో, ఈ దీవెనలో చివరి మాటలు చెప్తారా నాకు? చూడండి, కాపాడునుగాక, కరుణించునుగాక, సమాధానం కలుగజేయునుగాక. ఇవి దేవుడు చేసే 3 ప్రాముఖ్యమైన పనులండి ఈ బ్లెస్సింగ్స్లో ఉన్నాయి. ఈరోజు దేవుడు మీకు ఇలా ఉంటాడు అని చెప్పడానికే ఈ మాటలు. 1, ఆయన కాపాడు దేవుడుగా ఉన్నాడు. 2, ఆయన కరుణించు దేవుడుగా ఉన్నాడు. 3, ఆయన సమాధానం కలుగజేయు దేవుడుగా ఉన్నాడు. మనం నమ్ముకుంటున్న దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని పనులు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన కాపాడేవాడు ఎలాగో అంటే నేను చెప్తాను. మీకు తెలుసా, మనం తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం బైబిల్ లోపట.
తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ ఎవరికీ కనబడలేదు. ఆయన ఎవరికీ కనబడలేదు. కనబడిన దాఖలాలు కూడా బైబిల్లో లోపట లేవు. మచ్చుకి ఈ వాక్యాలను చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మొదటి పత్రిక చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. చాలు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నాడు. మనుషుల్లో ఎవరు కూడా ఆయన చూడలేదు. ఇది పాస్ట్ టెన్స్లో రాయబడింది, భూతకాలంలో. ఇంతకుముందు ఎవరు చూడలేదు అని అర్థం. ఎవరునూ చూడనేరరు, అది ఫ్యూచర్ టెన్స్లో రాయబడింది. భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు అని. అందుకు తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు. మరి దేవుణ్ణి ఎవరు చూశారు? ఎవరు దేవుణ్ణి అగుపరచగలరు అనంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, అదిగో తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అంటాడు. ఈ అద్వితీయ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువు. ఈయన మాత్రమే దేవుణ్ణి చూశాడు. ఈయన మాత్రమే దేవుణ్ణి మనకి చూపియగలడు. అది మీకు అర్థమైందా? ఆయనను ఎవరూ ఎప్పుడూ చూడలేడు. మరి చూడకుండా ఉండే ఆ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసా, ఈ భూమి ఒక సౌర కుటుంబంలో ఇరుక్కొని ఉండింది. ఒక సోలార్ సిస్టంలో ఒక నక్షత్రము, దాని చుట్టూ కొన్ని గ్రహాలు వేటి వేటి కక్షల్లో అవి తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని వందల వేల కోట్ల సౌర కుటుంబాలు కలిస్తేనే ఒక పాలపుంత. కొన్ని వందల వేల కోట్ల పాలపుంతలు కలిస్తే ఒక గెలాక్సీ. కొన్ని వందల వేల కోట్ల గెలాక్సీలు కలిస్తే ఒక నెబ్యులా. కొన్ని వందల వేల కోట్ల నెబ్యులాలు కలిస్తే ఓల్ యూనివర్స్ అని. మనం అనుకుంటాం విశ్వం ఎంత ఉంటుంది అని అంటే, నెబ్యులాలు కొన్ని వందల వేల కోట్ల నెబ్యులాస్ కలిస్తే ఈ విశ్వం అంత విశాలమైనది అని. మీకు తెలుసా, ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు ఏ గ్రహము ఒకదానికొకటి ఢీకొనలేదని. ఏంటి కక్షల్లో అవే అలా తిరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసా, ఒక 4 రోడ్ల జంక్షన్లో హైదరాబాదులో ఒక చౌరాస్తాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సరిగ్గా పనిచేయకపోతే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. 1 గంట 2 గంటలు జామ్ అయిపోతుంది. యాక్సిడెంట్స్ అవుతాయి, ఎన్ని ప్రమాదాలు వస్తాయి ఒక్క 4 రోడ్ల కూడల్లో సరిగ్గా పనిచేయకపోతే. కానీ విశ్వం లోపట ఇవన్నీ వేటి వేటి కక్షల్లో తిరుగుతూ ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా ఎలా ఉండగలుగుతున్నాయి అనంటే, వాటన్నిటినీ ఆపరేట్ చేస్తూ ఉన్నదే తండ్రి అయిన దేవుడు అనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వాటిని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు? విశ్వం లోపట ఇంత చక్కని ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతున్నాడు దేవుడు? ఎందుకు చేస్తున్నాడు అనంటే, ఇందులోపట ఒక సౌర కుటుంబంలో భూగ్రహం ఉన్నది, దానికోసమే. ఈ భూమిని ఎందుకు చేయాలి? ఈ భూమి మీద తన పిల్లలు ఉన్నారు కాబట్టి. ఒకవేళ విశ్వంలో ఎలాంటి ప్రమాదం జరిగినా అది దాని ఇంపాక్ట్ అంతా భూమి మీద పడితే, భూమి మీద తన ప్రజలైన వారికి కానీ ప్రమాదం వాటిల్లితే దేవుడు తట్టుకోలేడనండి.
అందుకు దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఆయన భూమి మీద ఉన్న ప్రజలను కాపాడడానికి విశ్వమంతటిని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపాడే దేవుడు. ఇలా ఉదయకాల సమయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ఇలా అంటాడు. చూడండి, ఒకసారి కీర్తనల దగ్గరికి రండి. 121వ కీర్తన మనం చదివితే అక్కడ భలే మంచి మాట చెప్తాడు. 121వ కీర్తన 3వ వచనం నుండి చదవండి. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చాలు తల్లి. ఇశ్రాయేలును కాపాడు